ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న దీవెన యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయం గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రియులారా, ఈ వాక్యంలో దేవుని ప్రేమ, ఆయన మహిమ మనకు కనపడుతుంది. అలాగే ఆయన హృదయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఆయన పరలోక మహిమలో నివసించే సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా విరిగి నలిగిన హృదయంతో ఉన్నవారి దగ్గరికి వచ్చి ఆయన నిలబడతాడు. మనుషులు సాధారణంగా గొప్పవారి దగ్గరికి చేరుకోలేరు, కానీ దేవుడు మాత్రం వినయము గల వారిని చేరుకుంటాడు. మనం బలహీనంగా ఉన్నప్పుడు, నిరుత్సాహంతో ఉన్నప్పుడు, కన్నీళ్లతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన మన ఆత్మను నిత్యము బ్రతికిస్తాడు. ఈరోజు మన హృదయం ఎలా ఉన్నా కానీ దేవుని ఎదుట వినయంతో నిలిస్తే ఆయన సన్నిధిని అనుభవిస్తాం. మనకున్న గర్వం దేవుని దూరం చేస్తుంది, వినయం దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. దేవుడు మహోన్నతుడు కాబట్టి నిత్యము ఆయన గౌరవించాలి, ఆరాధించాలి. దేవుడు కరుణామయుడు కాబట్టి ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళాలి. విరిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు తృణీకరించడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీవు మహిమగల దేవుడవు, పరిశుద్ధుడవు అయినప్పటికీ నాయన, మా వంటి బలహీనుల దగ్గరకు వచ్చి మాతో నివసించుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా హృదయాల్లో ఉన్న గర్వాన్ని తొలగించండి, వినయాన్ని, పవిత్రతను మాకు అనుగ్రహించండి. విరిగిన మనస్సులను బలపరచండి, నిరాశతో ఉన్న వారికి ఆశ దయచేయండి. నీ సన్నిధి ప్రతిరోజు మా జీవితాల్లో ఉండేటట్లు నీ కృప దయచేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.